హాయ్ గాయ్స్! హకూనా మటాటా. నేను మళ్ళీ మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేసాను. అదే రాగి ఓట్స్ కుకీస్ అనమాట. ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా ఉంటుందో మనం ఎన్నిట్లోనూ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. దీనికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. ఒక ఫుల్ కప్ ఆఫ్ ఓట్స్ పౌడర్, ఇంకా ఫుల్ కప్ ఆఫ్ రాగి ఫ్లోర్, అట్లాగే ఇంకో ఫుల్ కప్ ఆఫ్ బెల్లం పౌడర్. కావాల్సిన వాళ్ళు పంచదార పౌడర్ కూడా వేసుకోవచ్చు, బెల్లం వదిలేసి. ఆ తర్వాత ఇన్నిట్లోకి ఒక స్మాల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేశాను. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేశా. కావాల్సిన వాళ్ళు బటర్‌తో కూడా రీప్లేస్ చేయొచ్చు. తర్వాత 3 స్మాల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేశాను. కావాల్సిన వాళ్ళు వెనిల్లా ఎసెన్స్ ఏసుకొని కోకో పౌడర్‌ని పక్కన పెట్టేసేయొచ్చు. ఇప్పుడు మనం వీటిని మంచిగా కలిపేసుకుందాం, ఎలాంటి లంప్స్ లేకుండా. తర్వాత ఇందులోకి వాటర్ పోసుకొని చపాతీ పిండి కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు మనం కలుపుకుందాము. ఒక ముద్ద చేసి పెట్టుకుందాం అనమాట. కావాల్సిన వాళ్ళు మిల్క్ కూడా యాడ్ చేసి దీన్ని చేసుకోవచ్చు. బట్ నాకు పర్సనల్‌గా మిల్క్ ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇట్లా వాటర్‌తో కలుపుకున్నాను. పైన నేను జీడిపప్పు పెట్టుకున్నాను. కావాల్సిన వాళ్ళు బాదం పప్పులు, చాకో చిప్స్, జెమ్స్ ఏవన్నా పెట్టుకోవచ్చు అనమాట. 180 డిగ్రీస్ 10 మినిట్స్ ఎయిర్ ఫ్రైయర్‌లోంచి తీసేస్తే మన కుకీస్ రెడీ అయిపోయినట్టే. ఎంత క్రిస్పీగా ఉంటాయో ట్రస్ట్ మీ, ఒకసారి మీరు ట్రై చేస్తేనే తెలుస్తుంది. మాకు షుగర్ ఉంది, మేము తినలేకపోతున్నాము, మాకు కానీ స్వీట్ క్రేవింగ్స్ అవుతున్నాయంటే కంపల్సరీ ఇలాంటి రెసిపీస్ మీరు చూసి, చేసుకొని, తిని చూడండి. అద్దిరిపోతుంది. అంతే. బాయ్.